నా ప్రియ జేడిఎస్ మిత్రులారా, ఈ రోజున ఆలోచింపజేసే వాక్య సందేశం ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము. జీవం కలిగిన ప్రతి వానికి తల్లి హవ్వ, మన తండ్రి ఆదాం, మన రక్షకుడు యేసుక్రీస్తు, మన సృష్టికర్త సర్వోన్నతుడైన యెహోవా. ఇలా కాకుండా ఒక నీచుడైన, ఒక మూర్ఖుడైన, ఒక అజ్ఞాని, ఒక అవివేకి, అంధకారంలోనున్న దొంగ క్రైస్తవ బోధకుడు, అబద్ధ బోధకుడు, సాతాను సంబంధి అయిన వాడు మన తల్లిని వ్యభిచారిణిగా చేసి అవమానిస్తున్నాడు. వాడితో పాటు వాడితో ఉన్నవారు కూడా అవమానిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఏమంటున్నాడు అంటే, మన తల్లి హవ్వ పాము అంటే సర్పంతో సంభోగం జరపడం ద్వారా ఒక కొడుకు పుట్టాడు అని అంటున్నాడు. మన తల్లి హవ్వ పాము అంటే సర్పంతో సంభోగం జరపడం ద్వారా ఒక కొడుకు పుట్టాడు అని అంటున్నాడు. వారు అంటున్నారు, వాడికి నిత్య నరకం దాచిపెట్టబడి ఉంది. సోదరా, మన తండ్రి ఆదాం హవ్వని, మన తండ్రి ఆదాం మన తల్లి హవ్వను కొడితే యెహోవా దయ వలన కుమారుడికి జన్మనిచ్చింది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో. మరి ఈ దుర్బోధకుడు నిత్య నరకానికి పోవడానికి కదా ఈ దొంగ బోధ చేసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వలలో పడకుండా, నిత్య నాశనానికి పోకుండా సత్య మార్గంలోనికి రావాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగాక.